సినిమా సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ మూవీని ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్ అండ్ తారక్. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి మరో లెక్క అని డిసైడ్ అయిపోయారు. ఇకపై గ్యాప్ ఇచ్చేదే లే అని ఫిక్స్ అయిన ఈ గ్లోబల్ హీరోస్ మేకోవర్ విషయంలో ఫుల్ డెడికేషన్ పెడుతున్నారు. ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నారు. మొన్న తారక్ లుక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తే ఈరోజు డార్లింగ్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. వరుసగా ప్రాజెక్టులకు కమిట్ అవుతూ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ అండ్ ప్రభాస్. డార్లింగ్ లైనప్ అయితే వేరే లెవెల్. కన్నపలో క్యామియో రోల్ చేసి మస్తు ట్రీట్ ఇచ్చిన ప్రభాస్ నుండి ఏడాది ఎండింగ్ లో రాజాసాబ్ రాబోతుంది. ప్రెసెంట్ ఫౌజీ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు డార్లింగ్. ఇక సందీప్ రెడ్డి వంగా డీల్ చేస్తున్న స్పిరిట్ సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇవే కాకుండా కల్కి 2, సలార్ 2తో పాటు మరో 3 ఫిల్మ్స్ లైన్ లో పెట్టినట్లు టాక్. తారక్ స్పీడ్ పెంచాడు. వార్ 2 కంప్లీట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దేవరా తర్వాత మ్యాన్ ఆఫ్ ది మాసెస్ నుండి రాబోతున్న ఫిల్మ్ ఇదే. ఈ సినిమాతో బాలీవుడ్ తరంగేట్రం చేయబోతున్నాడు నందమూరి వారసుడు. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై యాక్షన్ మూవీ చేస్తున్నాడు తారక్. అలాగే త్రివిక్రమ్తో మైథాలజీ రిలేటెడ్ ఫిల్మ్ నెల్సన్ దిలీప్ కుమార్ నాగవంశీ ప్రాజెక్టుకు తారక్ ఫిక్స్ అయ్యాడన్నది బజ్. నెక్స్ట్ ప్రాజెక్టుల విషయంలో డార్లింగ్ అండ్ తారక్ ఫుల్ కాన్సన్ట్రేట్ చేయడమే కాకుండా ఫిజిక్ విషయంలోనూ ఫుల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. వార్ 2 కోసం తగిన జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం దాదాపు 14 కేజీల బరువు తగ్గాడని టాక్. అలాగే బాహుబలి, సాహు చిత్రాల తర్వాత భారీగా వెయిట్ పెరిగి మోకాళ్ల నొప్పులతో బాధపడ్డ ప్రభాస్ కూడా మళ్లీ ఓల్డ్ లుక్ లోకి మారిపోయాడు. కాదు స్పిరిట్ మూవీ కోసం మేక్ ఓవర్ అయ్యాడు డార్లింగ్. ఇదంతా సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కోసమే అన్నమాట. ఇక రీసెంట్ గా బాహుబలి 10 years రీయూనియన్ ఈవెంట్ లో ప్రభాస్ కటౌట్ లుక్ చూసి ఫుల్ హ్యాపీలో ఉన్నారు ఫ్యాన్స్. డార్లింగ్ ఇస్ బ్యాక్ అంటూ సంబరపడిపోతున్నారు. మొత్తానికి వెయిట్ లాస్ అవుతూ మరింత ఫిట్ గా వింటేజ్ లుక్ లోకి మారిపోతున్నారు మన హీరోలు. లియోలో సంజయ్ దత్ కి సరైన రోల్ దక్కలేదట. అతడి టైం ని వేస్ట్ చేశారట. ఇవి పుకార్లు కాదండి బాబు, స్వయంగా సంజునే ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు మున్నాభాయ్ రిగ్రెట్ ఫీల్ అయినట్లే ఫ్యూచర్లో ఆ యాక్టర్స్ కూడా ఇదే ఫీలింగ్ వ్యక్తం చేయబోతున్నారా? ఆ పాత్రలకు లోకి న్యాయం చేస్తాడా? రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కూలీ వార్ 2కి పోటీగా ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. మల్టీ స్టారర్లతో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది సన్ పిక్చర్స్. లాల్ సలాం, వెట్రియాన్ ఫ్లాప్స్ తర్వాత తలైవా నుంచి వస్తున్న మూవీ కావడంతో పాటు లోకీ డైరెక్షన్ కావడంతో ఎక్స్పెక్టేషన్స్ స్కైని తాకుతున్నాయి. ఇప్పటికే రైట్స్ విషయంలో రికార్డులు మోతమోగిస్తోంది కూలీ. ఓవర్సీస్ తెలుగులో ఈ సినిమా హక్కుల కోసం భారీ పోటీ నెలకొంది. టాలీవుడ్ లో 80 కోట్లకు డీల్ కుదిరిందన్న టాక్ నడుస్తోంది. ఇక ఓవర్సీస్ లో కూడా 86 కోట్లకు డీల్ క్లోజ్ అయిందన్నది టాక్. ఇంకా సరిగ్గా నెల రోజుల్లో బొమ్మ థియేటర్లోకి రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ను పీక్స్ కు తీసుకువెళుతోంది యూనిట్. ఇప్పటికీ చికీ 2 సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా పూజా హెగ్డే, మోనికా సాంగ్ వదిలింది. ఇక నెక్స్ట్ టీజర్, ట్రైలర్ రావడమే తరువాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు లోకేష్ కనకరాజ్ పై సంజయ్ దత్ చేస్తున్న వ్యాఖ్యలు పలు క్వశ్చన్స్ రైజ్ అయ్యేలా చేస్తున్నాయి. కేడీ ద డెవిల్ ప్రమోషన్ లో పాల్గొన్న సంజయ్ దత్ లోకేష్ కనకరాజ్ పై మండిపడ్డాడు. లియోలో తనకు చిన్న పాత్ర ఇచ్చాడని, తనను సరిగ్గా వినియోగించుకోలేదంటూ కామెంట్స్ చేశాడు. అదే టైంలో రజనీ, కమల్ అంటే ఎంతో గౌరవమని, వాళ్లని చూస్తూ పెరిగానని, వాళ్ల నుంచి నేర్చుకున్నానని అన్నాడు. కూలీ సినిమా కోసం కూడా ఎదురు చూస్తున్నానని చెప్పాడు. లియో విషయంలో ఈ క్యారెక్టర్ ఎందుకు చేశాను అని బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో సంజయ్ దత్ ఫీల్ అయ్యేలా చేశాడు లోకేష్ కనకరాజ్. ఇప్పుడు ఆయన రిగ్రెట్ వ్యక్తం చేయడంతో పలు డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. సంజు తన పాత్రకే న్యాయం చేయలేదని ఫీల్ అవుతుంటే కూలీలో రజనీ కాకుండా 4 స్టార్ హీరోలు నాగార్జున, సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్ షాహీర్ పరిస్థితి ఏంటి? వీళ్లకైనా మంచి రోల్ దక్కిందా అన్న డౌట్ కలగక మానదు. ఇప్పుడు సంజయ్ ఫీల్ అయినట్లు ఈ హీరోలెవరూ భవిష్యత్తులో రిగ్రెట్ వ్యక్తం చేసే సిట్యువేషన్ లోకి తెచ్చుకోడు కదా. ఆ 4 క్యారెక్టర్లకు న్యాయం చేశాడో లేదో తెలియాలంటే ఆగస్టు 14 వరకు వెయిట్ చేయాల్సిందే. ఓ మూవీ మూల కథను అరువు తెచ్చుకున్నారు అంటే ఓకే, కానీ వాటి సీక్వెల్స్ తీయాలంటే కూడా సౌత్ స్టోరీస్ పైనే బీటౌన్ ఆధారపడాల్సిందేనా? ఓన్ స్టోరీస్ ని ప్రిపేర్ చేసేంత కెపాసిటీ బాలీవుడ్ కి లేదా? మొన్న భాగీ సిరీస్ మూవీస్ విషయంలో, ఈరోజు డడక్ 2 విషయంలో ఇదే జరుగుతోందా? సీక్వెల్స్ పేరుతో సౌత్ సినిమాలను బీటౌన్ ఆడియన్స్ పై రుద్దే ప్రయత్నం మేకర్స్ చేస్తున్నారా? హ్యావ్ ఎ లుక్. ఓ ఇండస్ట్రీలో హిట్ కొట్టిన సినిమాలను మరో ఇండస్ట్రీలో రీమేక్ చేయడం కామన్. ఆ బొమ్మ హిట్ కొడితే వాటి సీక్వెల్స్ విషయంలో కూడా కథల్ని అరువు తెచ్చుకోవాల్సిందేనా అంటే అలాగే కనిపిస్తోంది ప్రెజెంట్ బాలీవుడ్ లో. అందుకు ఎగ్జాంపుల్స్ బాఘీ, డడక్ సీక్వెల్స్ ఫిల్మ్స్. ప్రభాస్ వర్షం సినిమాను బాఘీ పేరుతో రీమేక్ చేశాడు టైగర్ ష్రాఫ్. అక్కడి వరకు ఓకే, కానీ వాటి సీక్వెల్స్ విషయంలో ఓన్ కాంటెంట్ కన్నా సౌత్ లో హిట్ అయిన సినిమాలపైనే ఆధారపడ్డారు.
తెలుగులో హిట్ అయిన క్షణం చిత్రాన్ని భాగీ 2గా, తమిళ సినిమా వెట్టైని భాగీ 3గా ప్రేక్షకులకు అందించారు. పేరుకు సీక్వెల్లే కానీ ఫస్ట్ కథకు సెకండ్ కథకు అసలు సంబంధమే ఉండదు. రాబోయే భాగీ 4 స్టోరీలో కూడా సౌత్ మూలాలుండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ ని డీల్ చేస్తోంది ఓ కన్నడ దర్శకుడు. సో పక్కా మరో సదరన్ స్టోరీతో టైగర్ ష్రాఫ్ గట్టెక్కాలని చూస్తున్నట్లే ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు దడక్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. 2016లో మరాఠీలో సూపర్ డూపర్ హిట్ అయిన సైరాట్ ని హిందీలో దడక్ పేరుతో రీమేక్ చేశారు. జాన్వీ కపూర్ ఈ సినిమాతోనే బాలీవుడ్ తెరంగేట్రం చేసింది. ఫస్ట్ సినిమాతోనే 100 కోట్లు కొల్లగొట్టింది జానుపాప. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. కానీ పూర్తిగా కొత్త కథనాలతో న్యూ ఫేసెస్ తో దడక్ 2 తీసుకొస్తున్నారు. ఆగస్ట్ 1న మూవీ రిలీజ్ సందర్భంగా రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. హానర్ కిల్లింగ్ నేపథ్యంలో దడక్ రాగా సామాజిక అసమానతలు ఉన్న అమ్మాయి అబ్బాయి ప్రేమ కథగా రాబోతోంది దడక్ 2. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది, తృప్తి డిమ్రీ హీరోయిన్స్. కాగా ఈ సినిమా కూడా ఓ తమిళ్ రీమేక్ అని తెలుస్తోంది. 2018లో వచ్చిన పరియేరుం పెరుమాల్ సినిమాకు రీమేక్ గా ఈ మూవీ రాబోతోంది. ఇవన్నీ చూస్తుంటే సీక్వెల్ విషయాల్లో కూడా సౌత్ స్టోరీస్ నే బేస్ చేసుకుంటోంది బాలీవుడ్. పోనీ అన్ని సినిమాలు అలానే ఉన్నాయంటే కాదు. సౌత్ నుండి మూల కథలను తెచ్చుకున్న సింగం అగైన్, సన్ ఆఫ్ సర్దార్ 2లు ఓన్ కాంటెంట్ తో వస్తున్న చిత్రాలే. ఏదేమైనా చివరకు సినిమా హిట్ కావడం కావాలి. మరి దడక్ మెప్పించినట్లే దడక్ 2 ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఓ టైటిల్ ఇద్దరి హీరోల మధ్య చిచ్చుకి కారణమైనట్లే కనిపిస్తోంది. సమస్య సాల్వ్ అయినప్పటికీ ఆ హీరో ఎక్కడో గట్టిగానే హర్ట్ అయినట్లున్నాడు. టైటిల్ వివాదంలో తనతో పోటీ పడిన హీరో క్రూషియల్ మూవీ రిలీజ్ అవుతున్న రోజునే తన సినిమాను దించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది ఆ హీరోపై రివెంజా లేక ఆ సినిమా రాదన్న నమ్మకమా? కోలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోనీ తన మైల్ స్టోన్ మూవీ శక్తి తిరుమగన్ టైటిల్ విషయంలో గట్టిగానే హర్ట్ అయినట్టున్నాడు. ఈ 25వ సినిమా కోసం తొలుత పరాశక్తి అనే టైటిల్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇదే పేరుతో అన్ని భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నాడు. కానీ అదే టైంలో శివకార్తికేయన్ 25th సినిమా కూడా ఇదే టైటిల్ ని సెట్ చేసుకుంది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కి పరాశక్తి టైటిల్ కన్ఫర్మ్ చేశారు మేకర్స్. దీంతో కాస్త గందరగోళం నెలకొంది. ఈ టైటిల్ విషయంలో శివకార్తికేయన్, విజయ్ ఆంటోనీల మధ్య సైలెంట్ వార్ నడిచినట్లు కోలీవుడ్ టాక్. చివరకు లీగల్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో టైటిల్ శివకు త్యాగం చేసి తన ప్రాజెక్ట్ కి టైటిల్ మార్చుకున్నాడు ఈ బిచ్చగాడు హీరో. తమిళంలో శక్తి తిరుమగన్, తెలుగులో భద్రకాళిగా పేరు మార్చాడు. రీసెంట్ గా మార్గన్ మూవీతో పలకరించాడు విజయ్ ఆంటోనీ. తమిళంలో పాజిటివ్ టాక్ తో సినిమాపై పెట్టుబడి డబ్బులు తెచ్చుకోగలిగింది. ఇక తన 25వ సినిమా శక్తి తిరుమగన్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. ఈ సినిమాతో మరోసారి ఇంటెన్స్ స్టోరీతో రాబోతున్నాడు. భద్రకాళిగా రానున్న ఈ మూవీని స్కామ్ పొలిటికల్ డ్రామాతో యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ అరుణ్ ప్రభు. ఈ ప్రాజెక్ట్ ని సొంత నిర్మాణ సంస్థపై విజయ్ ఆంటోనీ నిర్మించి మ్యూజిక్ అందిస్తున్నాడు. సెప్టెంబర్ 5న తమిళ్లో శక్తి తిరుమగన్ గా, తెలుగులో భద్రకాళిగా ఒకే రోజు రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు విజయ్ ఆంటోనీ. అంటే సరిగ్గా శివకార్తికేయన్ మద్రాసి వస్తున్న రోజే శక్తి తిరుమగన్ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు ఈ కోలీవుడ్ హీరో. మద్రాసి అటు శివకు ఇటు దర్శకుడు మురుగదాస్ కి చాలా క్రూషియల్ మూవీ. అమరంతో 300 కోట్ల హీరోగా మారిన శివకార్తికేయన్ ఈ సినిమాతో ఆ చరిష్మాను కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సికిందర్ ఫ్లాప్ తర్వాత తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి గజనీ డైరెక్టర్ది. సెప్టెంబర్ 5నే మద్రాసి రిలీజ్ చేస్తున్నట్లు ఎప్పుడో కర్చిప్ వేసింది టీం. కానీ చూసి అదే టైంకి శక్తి తిరుమగన్ని తీసుకొస్తున్నాడు విజయ్ ఆంటోనీ. టైటిల్ విషయంలో కాంప్రమైజ్ అయినట్లు, రిలీజ్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యేదిలే అని ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్నాడు. మద్రాసి వస్తుందని తెలిసి కూడా తన సినిమాను దింపాలని ప్లాన్ చేస్తున్నాడంటే పరాశక్తి టైటిల్ విషయంలో గట్టిగానే హర్ట్ అయినట్లున్నాడు విజయ్. లేక మద్రాసి ఆ టైంకి తప్పుకునే ఛాన్స్ అయినా ఉండాలి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. శివకార్తికేయన్ వర్సెస్ విజయ్ ఆంటోనీగా పోటీ మారుతుందో లేదో. ఇవే కాదు, వెట్రిమారన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న బ్యాడ్ గర్ల్ కూడా అదే రిలీజ్ డేట్ ని లాక్ చేసుకుంది. రంగస్థలంలో జిగేల్ రాణిగా మెప్పించిన పూజా హెగ్డే ఈసారి మోనికగా రాబోతోంది. కన్నప్పతో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారిన ప్రీతి ముకుందన్ మలయాళ ఎంట్రీకి డేట్ ఫిక్స్ అయింది. రాజమౌళి మర్యాద రామన్న హిందీ రీమేక్ సన్ ఆఫ్ సర్దార్ 2 సీక్వెల్ తెరకెక్కుతోంది. ఈ సినిమా నుండి ట్రైలర్ వదిలారు మేకర్స్. వీటి ఫుల్ డీటెయిల్స్ మీకోసం. కన్నప్పతో యూత్ గుండెల్ని గత్తరలేపిన ప్రీతి ముకుందన్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. మైనే ప్యార్ కియా అనే రొమాంటిక్ కామెడీ చేస్తోంది ఈ నెమలి. హిద్రు హరూన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు ఫైజల్ ఫజీలుద్దీన్ దర్శకుడు. ఆగస్టు 29న ఓనం పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్.
జిల్ జిల్ జిగెల్ రాణి అంటూ రంగస్థలంలో ఆడిపాడిన పూజా హెగ్డే ఇప్పుడు మోనికాగా మారింది. రజనీకాంత్, లోకేష్ కనకరాజు తెరకెక్కిస్తోన్న భారీ మల్టీస్టారర్ మూవీ కూలీలో స్పెషల్ సాంగ్ లో చిందులేసింది. పూజాతో కలిసి స్టెప్పులేశాడు సాబిన్ షాహిర్. శాండీ మాస్టర్ కొరియోగ్రాఫ్ అందించాడు. ఆగస్టు 14న బొమ్మ ప్రేక్షకుల ముందుకు రావడంతో ప్రమోషన్లను స్పీడప్ చేసింది మూవీ టీం. రాజమౌళి, సునీల్ కాంబోలో వచ్చిన మర్యాద రామన్నను హిందీలో సన్ ఆఫ్ సర్దార్ పేరుతో రీమేక్ చేశాడు అజయ్ దేవ్గన్. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశారు. జూలై 25న ఈ సన్ ఆఫ్ సర్దార్ 2 థియేటర్లోకి రాబోతోంది. సోనాక్షి ప్లేస్ లోకి మృణాల్ ఠాకూర్ రీప్లేస్ చేస్తోంది. మరోసారి థియేటర్లో నవ్వులు పువ్వులు పోయిస్తామని అంటోంది మూవీ టీం.